కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది హుజరాబాద్ బైపోల్స్లో. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొన్నటికి మొన్న వినోద్ కుమార్కి సంబంధించినటువంటి కొన్ని డబ్బులు కూడా బయటపడ్డాయి అనేటువంటి వార్త కనబడతా ఉంది. అసలు కరీంనగర్లో ఎట్లా ఉండబోతుంది? రెండోసారి గెలుస్తా అని పట్టుబడుతున్నటువంటి బండి సంజయ్ ఒకవైపు కనబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలనేటువంటి నేపథ్యంలో అక్కడ పొన్నం ప్రభాకర్ పావులు కలుపుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మీ పార్టీ నుంచి వినోద్ కుమార్ని ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భం ఎట్లా ఉండబోతుంది కరీంనగర్ పార్లమెంట్? వినోద్ కుమార్ గారి డబ్బులు ₹1 కూడా పట్టుబడలేదు. ఎందుకంటే ఆ ప్రతిమ గ్రూప్కు వినోద్ కుమార్ గారికి ప్రత్యక్షంగా లేవు. ఈయన షేర్ హోల్డర్ కాదు. వాళ్ళ బంధువులు కావచ్చు, బంధువులైనంత మాత్రాన బంధువుల ఆస్తులు అన్నీ మన ఆస్తులు అయితే కావు కదా. కాబట్టి ఆ డబ్బులు కూడా వినోద్ కుమార్ గారు కావు. ఇవాళ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ అంతకుముందు పనిచేసిన వినోద్ కుమార్ పనులను, మొన్న ఈ 5 సంవత్సరాలు బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారు చేసిన పనులను అందరూ ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఎన్నికల తేదీ కోసమే ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ అత్యధికమైన మెజార్టీతో గెలిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అందరికంటే ఒక 50,000 మెజార్టీ ఎక్కువ ఓట్లు ఇలా వినోద్ కుమార్ గారికి వచ్చే అవకాశం ఉన్న అందరి అభ్యర్థుల కంటే వినోద్ కుమార్ గారికి ఎక్కువ ఓట్లు వస్తాయి. కవిత అరెస్టు విషయంలో కూడా రాజకీయ కోణం ఉంది. అది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో పావుగానే కవితను అరెస్ట్ చేసినట్టు అనుకోవచ్చా? ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేయాలని ఎవరనాలే? ఈడీఓ సంబంధిత అధికారులు మాట్లాడాలి. కానీ ఇవాళ బీజేపీ నాయకులు పని కట్టుకొని కవిత గారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈటలందరి గారు మాట్లాడడం, గతంలో రాజగోపాల్ రెడ్డి ఉండే తను మాట్లాడడం, ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడడం, రేవంత్ రెడ్డి మాట్లాడి, వీళ్ళంతా ప్రతిపక్షాలకు వాళ్ళకే ఇంట్రెస్ట్ అన్నట్టు కావాలని చెప్పి ప్రొవోకేట్ చేసి ఇవాళ కేసీఆర్ గారి కూతురును కవిత గారిని అరెస్ట్ చేస్తే రాజకీయంగా వాళ్ళకు ఒక మానసికంగా ఒక రకమైన అభిప్రాయాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు నిజంగా ఆమె దగ్గర తప్పు చేసి ఉంటే ఎప్పుడు అరెస్ట్ చేసేవాళ్ళు? గిన్ని రోజులు చూసేవాళ్ళు ఈడీ వాళ్ళు. ఇవాళ భయప్రాంతాలు వాళ్ళ కంట్రోల్లో పనిచేయాలని చెప్పి ఇవాళ బీజేపీ నాయకత్వం చూస్తుంది. మా పార్టీ వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ట్రై చేసినాం, మామూలు పెట్టుకోలేదు, ఇప్పుడు పెట్టుకోలేదు. కాకపోతే అంటే రాజకీయంగా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాన్ని ఇవాళ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా ఈడీ అంత చిత్తశుద్ధిగా పనిచేసి ఉంటే సోనియా గాంధీ మీద కూడా ఈడీ కేసు ఉన్నది, రాహుల్ గాంధీ మీద కూడా ఈడీ కేసు ఉన్నది. మరి ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయరు? వాళ్ళ కేసు ఇంతకంటే ఎక్కువగా 3-4 ఏళ్ళకేళ్ళు నడుస్తుంది. మరి ఎందుకు ఆ కేసులు మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకంటే 2 జాతీయ పార్టీలు ఏకమైనవి. కేసీఆర్ గారు ప్రాంతీయ పార్టీని బలమైన ఒక ప్రాంతీయ పార్టీని ఏకం చేసే ప్రయత్నాన్ని ఫెడరల్ ఫ్రంట్ మీద ఇవాళ కేసీఆర్ గారు చేపడుతున్నారు. కాబట్టి అప్పటి నుంచి వాళ్ళ గురంతా కేసీఆర్ గారి మీద పడ్డది. కేసీఆర్ గారు కనుక ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడేసారు. కాబట్టి రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఈ దేశంలో బీఆర్ఎస్ ఒక జాతీయ పార్టీగా బయలుదేరబోతున్న కుట్రతోని కావాలని వీళ్ళని ఇక్కడనే ఆపాలని చెప్పి 2 పార్టీలు ఏకమైన కొన్ని సందర్భాల్లో 2 పార్టీల అభ్యర్థులు కలిసి ఏకమై వాళ్ళు ఓటు ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. లేకపోతే కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే దమ్ము వాళ్ళకు లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 17 ఎంపీ స్థానాలకు ఎన్ని స్థానాలపైన పాగా వేయబోతున్నారు? అటు బీజేపీ పార్టీ ఖచ్చితంగా డబుల్ డిజిట్ అంటుంది, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ తీసుకురావాలనుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరు కుంగిపోయినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. 39 సీట్లతో మీరు కొనసాగుతూ ఉంటే కొంతమంది బయటికి కూడా పోవడానికి చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. 17లో ఎన్ని నియోజకవర్గాలపైన మీ పట్టు కనబడతాం? ఇప్పుడు బిందెల నీళ్ళు పొంగినంత మాత్రాన బిందె కాలేనట్టు కాదు కదా. ఎక్సెస్ లీడర్లు పోతున్నారు అంతే. వాళ్ళకు ఆశలు అవకాశాలను వాడుకుని వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు తప్ప మాకేం ఖాళీ లేదు. 100% ఈసారి మేము డబుల్ డిజిట్లో మేము మా ఎంపీ సీట్లు గెలవబోతా ఉన్నాం. ఆ 2 జాతీయ పార్టీలు కూడా సింగిల్ డిజిట్ చాలా లీస్ట్గా ఉంటారు. ఎందుకంటే 10 ఏళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రస్థానం లోపల పాలన లోపల ప్రజలు మాకేం చేసింది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుల బతుకు మారలేదు, ధరలు పెరిగినాయి రోజు రోజుకు అనే ఆలోచనతోనే ప్రజలు తప్ప నరేంద్ర మోడీకి ఓటేయడానికి సిద్ధంగా ఏమీ లేదు. ఇవాళ వాళ్ళు ఏదో రామాలయం నుంచి అక్షింతలు పంపి రామాలయం గుడి చూపించి అయోధ్య రాముని గుడి చూపించే ఓట్లు పొందుతామనే ఒక భ్రమంలో కూడా వాళ్ళు ఉన్నారు. కానీ కేసీఆర్ నరేంద్ర మోడీని మించిన భక్తుడు కేసీఆర్. ఇవాళ హిందుత్వాన్ని కాపాడడంలో కేసీఆర్ తీసుకున్న పనులు ఎవరు తీసుకోవాలి? ఇవాళ గుళ్ళో పూజారులకు వాళ్ళకు వేతనాలు ఇవ్వడం కానీ, కొత్త గుళ్ళు కట్టి ఇవ్వడం కానీ ఇవన్నీ చేసింది ఇవాళ మా పార్టీ చేసింది, కేసీఆర్ గారు చేసింది తప్ప మాకేమీ హిందుత్వాన్ని మేము వదలలే. హిందుత్వం మా డిఎన్ఏలోనే ఉంది. దానికి ఎన్డీఏ బీజేపీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నరేంద్ర మోడీకి ఓటేసే అవకాశం లేదు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పారు, ఇంతవరకు వేయలేదు. రైతు బంధు ఇవ్వలేదు. చాలా అంశాల మీద వాళ్ళు 100 రోజుల లోపల పూర్తి చేస్తా అని చెప్పారు. వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు.